ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి జీతాల పెంపుపై అయితే ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే వీళ్ళ జీతాలు అనేది ఎప్పుడు పెంచుతారు, ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, పూర్తి వివరాలు అనేది మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చూపిస్తాను, చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఇక మీకు నోటిఫికేషన్ చూపిస్తాను, చూడండి. ఇదండి నోటిఫికేషన్. ఏపీలో అంగన్వాడీలకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అంగన్వాడీలకు సంబంధించినటువంటి సంక్షేమంపై కీలక ప్రకటనలు అయితే చేశారు. గతంలో 4,200గా ఉన్నటువంటి అంగన్వాడీల వేతనాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 11,500 రూపాయలు పెంచుతుందని చెప్పేసి ఇప్పటి వరకు 3 సార్లు వేతనం పెంచిన ఘనత తమ ప్రభుత్వం ఉందని చెప్పేసి అక్కడ అయితే చెప్పడంతో అంగన్వాడీలు కోరినటువంటి 10 డిమాండ్లు ఇప్పుడే 9 నెరవేర్చామని చెప్పేసి మిగిలినటువంటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి భరోసా అయితే ఇచ్చారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి ఆధునీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పేసి, అలాగే సుమారు 75 కోట్ల రూపాయలతో 5G స్మార్ట్ ఫోన్లు అందించడంతో పాటుగా 20,000 కేంద్రాలకు ఇక్కడ ఇంజెక్షన్స్ సౌల్ట్ను కూడా అయితే మనకు పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. అంగన్వాడీలకు సంబంధించినటువంటి పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా పూర్తయిన వారికి కూడా గ్రాడ్యుటీ సౌకర్యం అనేది కల్పిస్తామని చెప్పేసి, ఒకవేళ విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే కనుక అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఖర్చులు, మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 55,476 మంది అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సుమారు మనకు 21,756 మంది సొంత భవనాల్లో ఉండగా, అద్దె భవనాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి కేంద్రాల కోసం నూతన భవనాల నిర్మాణ పనులను కూడా అయితే వేగవంతం అయితే చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ మరియు విద్యార్థులకు సంబంధించినటువంటి హాజరుపై ప్రభుత్వం ఇక్కడ సాధించిన పురోగతిని మంత్రి ఈ సందర్భంగా ఇక్కడ ప్రశ్నించారు. చిన్నారులకు సంబంధించి రాగి, జొన్న వంటి ఇక్కడ బలవర్తకమైనటువంటి ఆహారాన్ని కూడా అయితే అందిస్తామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. గతంలో 70% ఉన్నటువంటి పిల్లల హాజరు ఇప్పుడు 93% పెరిగిందని చెప్పేసి వెల్లడించారు. ఈ గణాంకాలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పేసి మంత్రి గారు అయితే గర్వంగా ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సంబంధించినటువంటి పెరుగుదలను పర్యవేక్షించేందుకు బాధ్యత టీచర్లు ఆయాలకు అప్పగించామని చెప్పేసి త్వరలోనే జీతాల సమస్య, ఇక్కడ మీరు గమనించినట్టయితే త్వరలోనే జీతాల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తుది పరిష్కారం అయితే చూపుతామని చెప్పేసి మంత్రి హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లు చూడండి, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు చాలామంది స్ట్రైకులు కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంలో మనకు ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఇక్కడ అసెంబ్లీలో మనకు క్వశ్చన్ అడగడంతో ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు ఈ విధంగా ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడుగా 9 ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో కంప్లీట్ చేశాము. ఈ ఒక్క డిమాండ్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తుది పరిష్కారం అనేది తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి. అతి త్వరలోనే మనకి ఏంటంటే ఈ సమస్య క్లియర్ కాబోతుంది. సో మీకు జీతాలు అనేది పెరిగే అవకాశం అయితే చాలా వరకు, అంటే మనకు 90% వరకు అయితే ఉంది. సో దీన్ని బట్టి మనకు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏంటి, ప్రభుత్వం నిర్ణయం కూటమి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. ఏమైనా అప్డేట్ వస్తే దీనికి సంబంధించి మీకు కంపల్సరీగా తెలియజేస్తాను కాబట్టి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.